నమస్తేనండి. మనం ఇప్పుడు వచ్చేసేసి పెద్ద హోటల్ని మీతో పరిచయం చేయదలుచుకున్నాను. గ్రాండ్ హోటల్ అనమాట. అయితే హోటల్ నేమ్ ఎస్వి హోటల్ అనమాట అండి. గార్డెన్స్ అనమాట, 4th లైన్ అనమాట అండి. అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆర్చి ప్రక్కనే ఉంటుంది, కార్నర్లోనే ఉంటుంది అనమాట ఈ ఎస్వి హోటల్. మనం లోపల లక్ష్మీపురం వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఉంటుందండి. అలాగే మనకి గుజ్జులగుళ్ళ ఇలా మారుతి నగరి ఇలా లోపలికి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట ఎస్వి హోటల్. చాలా పెద్ద హోటల్. ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం వచ్చేసి లంచ్, అలాగే సాయంకాలం మళ్ళీ టిఫిన్ అనమాట. ఎన్ని వెరైటీలోనండి, బహురుచుల సమ్మేళనం అనమాట. ఇక్కడ ఏమేమి పదార్థాలు ప్రతిరోజుకు ఒక స్పెషల్ ఉంటుందండి. ఏదో ఒక స్పెషల్ యాడ్ చేస్తారనమాట, స్వీట్ కానీ హాట్ కానీ. అలాగే నిత్యం కూడా జనం అంతా క్రౌడేనండి. తెల్లవారితే మాత్రం క్రౌడే అనమాట. ఉదయం ఓనర్ గారి మాటల్లో తెలుసుకున్నాము ఏమేమి పదార్థాలు ఉంటాయి, ఏమేమి ఐటమ్స్ ఉంటాయా, అలాగే ఉదయం ఎన్నింటికి స్టార్ట్ చేస్తారా, ఈవినింగ్ ఎన్నింటికి క్లోజ్ చేస్తారని. ఎప్పటికీ కూడాను ప్రతి క్షణం కూడాను జనంతో ఫుల్ క్రౌడ్తో ఉంటారండి. ఈ రుచుల్ని కమ్మదనాన్ని ఆస్వాదిస్తారనమాట. ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం మీల్స్, అలాగే సాయంకాలం టిఫిన్ అనమాట. ఇది ఎనీ టైం అనమాట అండి. చాలా క్రౌడ్తో ఉంటారు. మనకి ఇంట్లో తయారు చేసుకున్న దానికన్నా కూడా ఇంకా బాగుంది. క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, పరిశుభ్రత పాటిస్తారు, రీజనబుల్ రేట్స్ అండి. ఎస్వి హోటల్ అనమాట అండి. గార్డెన్స్ 4th లైన్ అనమాట. వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆర్చి ప్రక్కగానే ఉంటుందన్నమాట అండి. ఇంకెందుకు మరి ఆలస్యం, త్వరగా విజిట్ చేద్దాం. లోపల అన్ని విషయాలు తెలుసుకుందాం. ఆ పదార్థాల రుచులు ఎలా ఉంటాయో కూడా తెలుసుకుందాం. ఇదిగోండి, ఏ రోజు మెను ఆ రోజు ఈ బోర్డు మీద వ్రాస్తారనమాట. ఇదిగోండి అల్పాహార వివరాలు: నేతి కారపొడి ఇడ్లీ, సాంబార్ వడ, మైసూర్ బోండా, వెజిటబుల్ ఉప్మా, రైస్ పొంగళ్ళు, ఉప్మా దోశ, సెట్ దోశ, ఊతప్పం, పెసర దోశ, ఉప్మా పెసర దోశ, ముక్కల పెసర దోశ, ఉల్లి పెసర దోశ, ఇంకా రకరకాలు ఉన్నాయండి. నేతి కారపొడి దోశ, కడప కారం దోశ, నెల్లూరు కారం దోశ, పన్నీర్ బటర్ మసాలా దోశ, చీజ్ దోశ, రవ్వ దోశ, ఉల్లి రవ్వ దోశ, మసాలా రవ్వ దోశ, మసాలా ఉల్లి రవ్వ దోశ, ఎస్పీ రవ్వ దోశ, పెరుగు ఆవడ, వెజ్ పలావు, సాంబార్ రైస్, పెరుగన్నం. ఇక్కడ వచ్చేసి ఈ రోజు కర్రీస్ అనమాట అండి. ఏ రోజుకి ఆ రోజు స్పెషల్ గా ఉంటాయి కర్రీస్. టమాటా పప్పు, క్యాలీఫ్లవర్ కర్రీ, మిల్ మేకర్ దోశ కర్రీ, గుత్తి వంకాయ కర్రీ, సొరకాయ కర్రీ, కాకరకాయ కారం, క్యాబేజీ ఫ్రై, దొండకాయ ఫ్రై, రసం, గోంగూర చట్నీ, బీరకాయ చట్నీ, వంకాయ కర్రీ. మెనూ ఏ రోజుకి ఆ రోజు ఈ విధంగా ఈ బోర్డు మీద స్పెషల్ గా వ్రాస్తారండి. విన్నాం కదా. ఇదిగోండి స్టార్టింగే టీ అనమాట. టీ పాయింట్ అనమాట. ఇక్కడ టీ తయారు చేస్తారు. గరంగా వేడి చాయ్ అనమాట. కాఫీ, టీలు అనమాట. సూపర్. టిఫిన్ చేసిన వాళ్ళంతా ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఈ రోజుల్లో చాయ్ అనేది కామన్ అయిపోయింది కదండి. కాఫీ, టీలు అనేది తప్పకుండా అందరూ ఆస్వాదిస్తారు కదా. ఇక్కడ క్వాలిటీ నీట్గా, పరిశుభ్రంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. చక్కగా సైజులు కూడా, కప్పు సైజు కూడా చూసారే ఎంత పెద్దగా. గరంగా ఇదేంటండి? కాఫీ. ఏం కాఫీ? ఫిల్టర్ కాఫీ. ఓకేనా? ఎంజాయ్ అనమాట. టిఫిన్ చేయగానే ఎంజాయ్ చూస్తారా. ఉదయం ఎన్నింటికి స్టార్ట్ అవుతుందండి? 5:30కి. ఓకే. సాయంకాలం కూడా ఉంటుందా? ఎన్నింటి దాకా ఉంటుంది? 10 వరకు ఉంటుంది. వచ్చేసి 10 వరకు ఉంటుంది. ఇంకోటి లోపలికి వచ్చేసి అంతా విశాలంగా చక్కగా తినడానికి వెసులుబాటుతోటి కన్వీనియంట్ గా చూస్తారు. ఎంత క్రౌడ్ గా ఉన్నారు. ఉదయాన్నే టిఫిన్కి వచ్చేసారండి. ఈ రోజు ఆదివారం కదా, ఆదివారం కూడా స్పెషల్ గా వచ్చేసేసారు. ఇక్కడ ఏమేమి పదార్థాలు ఉంటాయి నాన్న? అయిపోండి ఆ పదార్థాలు అంటే. ఇదిగోండి ఇడ్లీ వచ్చేసి బాక్స్ లో పెట్టేశారు. ఇదిగోండి వడ చూసారా ఏ సైజు లో ఉన్నదో. అలాగే చట్నీలు అనమాట. ఇదిగోండి అరిటాకు మెయింటైన్ చేస్తున్నారు. ఆరోగ్యకరం చూస్తున్నారు కదా. మొత్తం కూడా సాంబార్ ప్యాకెట్స్ అనమాట. బాక్స్
పార్సిల్స్ అండి, బయటికి పంపించడానికి కస్టమర్స్కి పంపించడానికి. ఏంటంటే పూరీ కర్రీ ప్యాకెట్స్ లో చూసారా, ఎస్వి హోటల్ ఇలా ముద్రతోటి బ్రాండ్ తోటి ఈ విధంగా పంపిస్తున్నారు అనమాట. క్వాలిటీ, మెయిన్ క్వాలిటీ, పరిశుభ్రత పాటిస్తున్నారు. ఇవన్నీ కర్రీస్ అన్ని కూడా. పూరీ కర్రీ వచ్చేసి సాంబారు, ఇది సాంబారేనండి. ఇదిగోండి పూరీ కర్రీ, ఇది సాంబార్. క్యాటరింగ్ కూడా ఇస్తారండి ఆర్డర్స్ పైన. ఇదిగోండి కట్టు పొంగల్ చూసారా. ఇదిగోండి గోధుమ రవ్వ ఉప్మాన్ అనమాట. నెక్స్ట్ చూసారా, కొత్తిమీర పచ్చడి, ఇది కొత్తిమీర చట్నీ నటండి, ఇది అల్లం చట్నీ, ఇదేమో పల్లీల చట్నీ. చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ తో, ఎన్ని ఆల్మోస్ట్ మొత్తం ఉన్నాయండి. సూపరే సూపర్, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఇదిగోండి ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకున్నారు చక్కగా. ఈ అల్లం తరుగు కూడా తరిగి పెట్టేసుకున్నారండి చక్కగా. చూసారా అల్లం తరుగు. అల్లం ఎంతో శ్రేష్టం కదా, ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ఇదిగోండి ప్యాకింగ్ వచ్చేసి చూసారా ఎంత ఫ్రెష్ గా ఉందో. ఆ పేపర్స్, ఈ పేపర్స్, న్యూస్ పేపర్స్ కొనకుండా ఈ విధంగా ఫెసిలిటీగా ఉంటుందన్నమాట, సౌకర్యంగా చక్కగా ఫ్రెష్ గా. క్యారీ బ్యాగ్ బ్రాండెడ్ పేరు పెట్టేసి టూ సైడ్స్ కూడా ఇలా ఉన్నాయి. ప్రతిదీ కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారండి, చాలా పరిశుభ్రత. కాబట్టి ఇంత క్రౌడ్ ఉదయాన్నే వచ్చేసారు, ఉదయం నుంచి కూడా స్టార్టింగ్. క్యారెట్ తురుగు కూడా పెట్టేశారు అనమాట, ఉల్లిపాయ తరుగు పెట్టేశారు. ఇంకా దోశ వేస్తున్నారు అనమాట. ఏ దోశ వేస్తున్నారు అంటే ఇదేమో రవ్వ దోశ, ఇది రవ్వ దోశ అండి, ఇది ఆనియన్ దోశ అనమాట. చూసారా సైజులు కూడా చూసారా ఎంత పెద్ద పెద్ద సైజులో. అయిపోండి పల్లీలు కూడా పెట్టేశారు అక్కడ. కొబ్బరి, పల్లీలు, కారపొడి, నెయ్యి, ఇదిగోండి మైసూర్ బజ్జీ వేస్తున్నారు. మైసూర్ బజ్జీ సైజులు మాత్రం ఈ సైజులో ఉన్నాయండి. బాగా మైసూర్ బజ్జీ వేస్తారు. మైసూర్ బజ్జీ అంటారా, బోండా అంటారమ్మా, బజ్జీ అంటారా. చూసారా ఇంకొకసారి ఇది చూపించండి. ఇదేం పిండమ్మా, ఇది పెసర పిండి అంటండి, పెసర దోశ. ఇదేమో మామూలు దోశ. ఒక్క నిమిషం ఇటు చూపించండి. ఇవ్వండి పల్లీలు అనమాట, అది కొబ్బరి అనమాట అండి. అదేమో నెయ్యి అనమాట. నెయ్యి చూసారా, నెయ్యి ఇడ్లీ ఎట్లా పోస్తున్నారో చూసారా. నెయ్యి కుమ్మరి నెయ్యితోటి. ఓకే ఓకే. పూరి చూడండి. ఇదిగోండి పూరి చేస్తున్నారు. బాగుండాలి. ఇదిగోండి దోశ ఆర్డర్ చేయించుకున్నాము మా వారు, నేను. చూస్తారా చక్కగా కొబ్బరి చట్నీ, అలాగే పుదీనా చట్నీ, అల్లం చట్నీ, సాంబారు. గుమగుమలాడిపోతుంది దోశ, కరకరలాడుతుంది. బాటిల్ కూడా అండి, ఇలా టిష్యూస్ మొత్తం కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇదిగోండి దోశ వచ్చేసి మనం వాల్ పోస్ట్ మీద ఉంటుంది చూడండి, వాల్ పోస్ట్ మీద ఉంటుంది అలా అనమాట. క్రిస్పీగా ఉన్నది, క్రంచీగా కరకరలాడుతుంది. మనం కొంచెం తీసి ప్రక్కన పెడతాం కదా. ప్లెయిన్ దోశ, అలాగే చట్నీ
సాంబారు, కొబ్బరి చట్నీ, అల్లపు చట్నీ, పుదీనా చట్నీ. కొబ్బరి చట్నీ నా ఫేవరెట్ కదా. అమృతం సూపర్ పుదీనా అద్భుత సౌండ్ వస్తుందండి, కరకరాని సౌండ్. ఎలా ఉంది? అమ్మాను అమృతం లాగా ఉంది, మెత్తగా ఉంది, క్రంచిగా కరకరలాడుతుంది. పుదీనా చట్నీ అల్లపు చట్నీ మాటలు అద్భుతం. సాంబార్ మంచి పువ్వులాడుతుంది. సాంబార్ కూడా మంచి సువాసన, ఇంగువతోటి రుచిగా కమ్మగా బాగుంది. సూపర్ సూపర్ ఎంజాయ్ చేస్తాం. అల్లం చట్నీ ప్రతి పదార్థం కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తారండి. మెయిన్ రుచిగా కమ్మగా ఉంటాయి అన్నమాట, అమృతమేనమాట. చూస్తున్నాం కదా మన ఆరోగ్యం కాన్సెప్ట్, ఆరోగ్య మహాభాగ్యం కదండి. ఆరోగ్యాన్ని మేము నమస్తే ఓనర్ గారండి, హోటల్ మెయింటైన్ చేస్తారనమాట. చూసాం కదా హోటల్ అంతా కూడా ఎలా ఉండదో, హోటల్ ఎంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు, ఎంత ఓటుతోటి కథంతో వారి మాటల్లో ఉన్నామండి. థ్యాంక్ యూ అండి. మేము 2020 జనవరి 2న హోటల్ స్టార్ట్ చేసాము. మేము వచ్చేసి పూర్వం వచ్చేసి క్యాటరింగ్ చేసేవాళ్ళం, ప్లస్ హాస్టల్స్కి బల్క్ సప్లైస్ చేసాము. మా దగ్గర వచ్చేసి గుంటూరు సరౌండింగ్స్ వచ్చేసి పల్లెని ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి, లాంగ్ చలపతి ఒకటి, కిడ్స్ కాలేజ్, జిఎస్సి కాలేజ్. మేము ఫుడ్ ఇస్తూ ఉంటాం. ఇది మా ఆల్మోస్ట్ మా ఫాదర్ స్టార్ట్ చేశారు బిజినెస్. ఇది మా బ్రదర్ అండ్ మా బావగారు, మా తమ్ముడు ఇద్దరు దీనిలోనే ఉన్నారు. వాళ్ళు కాలేజెస్ అవన్నీ చూస్తూ ఉంటారు. నేను వచ్చేసి గుంటూరు లోకల్లో ఈ క్యాటరింగ్ ప్లస్ హోటల్ మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ నాకు మా నాన్నగారు లెగసీని కంటిన్యూ చేయడానికి ఇది ఇంపార్టెంట్. అంటే మీకు ఈ ఫుడ్ వచ్చేసి మా దగ్గర మీకు ఎప్పుడైనా అంటే మనం భోజనం చేసినా, టిఫిన్ చేసినా, ఏం చేసినా కానీ మినిమం 4 అవర్స్లో మనకి ఆకలి అనేది స్టార్ట్ అవ్వాలి. ఆకలి అనేది స్టార్ట్ అవ్వలేదు అనుకోండి, అది ఫుడ్ మేము ప్రాపర్గా మీకు అందించలేకపోయింది. అది రకరకాల కారణాలు కావచ్చు. ఏదైతే మసాలాలు తక్కువ, ఫుడ్ కలర్స్, మేము వాడే ఆయిల్స్ కానీ అన్నీ ప్రీమియం క్వాలిటీస్, ప్రీమియం సెగ్మెంట్ మేము వాడతాం. ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వదండి. మీరు ఆల్మోస్ట్ చూస్తే కనుక ఇది రన్నింగ్ తీసినే మీరు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తాము. ఎక్కడ హైజీన్ గా ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సపరేట్ గా ఉంటుంది. పార్సల్ డిపార్ట్మెంట్, సర్వీస్ డిపార్ట్మెంట్, సర్వీస్ డిపార్ట్మెంట్. ఈ రోజు మీరు చేస్తున్నారు, ఈ రోజు మొత్తం 3 క్యాటరింగ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి గుంటూరు కలెక్టరేట్ లో మేము ఆర్గనైజ్ చేస్తామండి. రెండోది వచ్చేసి మియాపీ గార్డెన్స్ లో 700 మెంబర్స్ కి ఆర్గనైజ్ చేస్తున్నాము. యాజ్ వెల్ యాజ్ మేము వచ్చేసి నాట్ ఓన్లీ గుంటూరు, మేము అక్రాస్ ఏపీ ఎక్కడైనా చేయగలం. విజయవాడ కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో ఈరోజు ఈవినింగ్ 26 జనవరికి మేము సప్లై చేస్తాం. 26 జనవరి అంటే ఈరోజు కృష్ణా జిల్లా కలెక్టర్ కూడా సప్లై చేస్తాం. రిపబ్లిక్ డే కదండి, అందుకని స్పెషల్ గా పంపిస్తున్నారు కలెక్టర్ గారు ఆఫీస్కి. మీరు ప్యాకేజ్ ఇవ్వాలి అనుకున్నా నా నెంబర్ మొబైల్ నెంబర్ నాకు డిస్ప్లే అవుతుంది. మీకు దానికి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. మేము వచ్చేసి
ఫుడ్ అంటే మంచి ఆహారం, సరసమైన ధర. ఈరోజు మీరు చూస్తే కనుక మా క్యాప్షన్ కూడా ఎక్లో సర్వీస్ మీ సర్వీస్ ఎప్పుడు నేను ఉంటాము. ఇక్కడ కాల్ మీ ఎనీ టైం. థ్యాంక్ యూ అండి. చెప్పారు కదండి మోహన్ గారి మాటలో విన్నాం కదా. ముందు 4 hours లోనే మనకి తిన్న పదార్థం జీర్ణం అయిపోవాలండి. ఏదంటే అజీర్తిగా ఉన్నదంటే మా లోపం, మేము తయారు చేసే పదార్థాల లోపం. అందుకోసం చెప్పేసి కస్టమర్స్ ని అలా మంచిగా పెట్టేసి వాళ్ళని సంతోషపరిచే ఉద్దేశం మా కాన్సెప్ట్. ఆరోగ్యం మహాభాగ్యం ఒకటే మాట అన్నారు కదండి. ఆరోగ్యం కన్నా మించింది లేదండి. మేమందరికీ కస్టమర్స్ కి అలానే అందిస్తాము, క్వాలిటీ మెయింటైన్ చేస్తాము. విన్నాం కదా, అంతా కూడా అంత సరౌండింగ్స్, గుంటూరు సరౌండింగ్స్ మొత్తం కూడా సప్లై చేస్తారంటే ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నాయో ఈ హోటల్కి. విన్నాం కదా. ఓనర్ గారండి, నాకు తెలిసినంత వరకు అండి చూసి సూనోడు పోతుంటాడు, రేట్లు కూడా కాంప్రమైజ్ అయిపోతారు కదండి. గట్టిగా నాకు ఎంత ఎక్కువ చెప్పండి. నాకు తెలిసినంత వరకు అండి డిమాండ్ చేసే మనిషి కాదండి, బాగా సెన్సిటివ్ అండి. మనుషులు బట్టి పోతూ ఉంటారండి, క్వాలిటీ మెయింటైన్ చేస్తారండి. నెంబర్ 1 అండి, దాని రాజీ పడరండి. ఇందాక విన్నాముగా, వాళ్ళు చేసిన 14 గంటల్లో జీర్ణం కాకపోతే వాళ్ళు ఫాల్ట్. కాబట్టి మేము కాంప్రమైజ్ కావండి, నెంబర్ 1 ఇస్తాం. తక్కువ రేట్లలోనే సరసమైన ధరల్లోనే మేము మంచి ఇస్తామని చెప్పి అంటారండి. అందుకంటే మనకి ఏం కావాలండి ఈ కాలంలో. సప్లైస్ కానీ వర్కర్స్ కానీ ఎంతమంది ఉన్నారో చూసారు కానీ వాళ్ళందరినీ డీల్ చేయడం కూడా చాలా కష్టం, మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం అండి. అలాంటిది చాలా చిరు మందహాసంతో మెయింటైన్ అనేది ఎంతో కష్టం. మన మాటల్లో చెప్తాము కానీ మెయింటైన్ చేసే వాళ్ళకి అర్థమైంది. ఆ లౌక్యం అనేది, ఆ మాటలో విధానం అనేది చూస్తున్నాం కదా, చాలా సెన్సిటివ్ అనమాట. మా వారు కూడా చెప్తున్నారు కదా, చాలా సంవత్సరాల నుంచి తెలుసు, నాకు తెలుసు అండి. కాకపోతే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా నాకు తెలుసు అండి. ప్రతి ప్లేస్ కండి ఎస్వి హోటల్ అంటే సప్లై చేస్తారండి. 50 మందికైనా క్యాటరింగ్ చేస్తారు, 100 మందికైనా చేస్తారు, 1000 మందికైనా చేస్తారండి. 50 మందిని చేయను అనరండి నాకు తెలిసినంత వరకు అండి. నేను తిన్నాము ఆయన ఫుడ్, మా మార్పుల ఏరియా కూడా వచ్చేసిందండి ఆయన ఫుడ్. సరసమైన ధరలు బయట వచ్చి రీజనబుల్ రేట్స్ తోటి చిన్న తరగతి కాడి నుంచి ఎక్కువ తరగతి వరకు కూడా రీజనబుల్ రేట్స్, మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, మంచి రుచిని అందిస్తున్నారు. కమ్మలైన రుచుల్ని అమ్ముడుగానే చిందిస్తున్నారు అనమాట. తప్పకుండా ప్రతి వాళ్ళు రుచి